మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తిగా కడదాకా చూసి నేను చెప్పబోయే ఈ యొక్క సూత్రాన్ని గురించి అందరూ ఆలకించి నేను చెప్పబోయే మార్గాన్ని ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేమిటంటే, మనం ఇప్పుడు కలుషిత ఆహారాలు అంటే తినే ఆహారంలో పురుగు మందులు, మనం తినే ఆహారానికి వ్యవసాయాలకి, కూరగాయలకి ఇవన్నిటిలో కూడా పురుగు మందులు ఎక్కువగా వాడతాం. అవి తినటం వల్ల మనకు క్యాన్సర్ అని, పేగు పుండ్లు పడతామని, అటాక్లని, ఇలాగే రక్తకణాలు పడిపోతామని, ఇలా రకరకాలుగా ఏ మనిషికి ఏ రోగం పుట్టుకొస్తుందో తెలియకుండా, ఏ మనిషి ఏ క్షణాన్న ఏ విధంగా ఉంటాడో తెలియకుండా మనం ఉన్నాం. అయితే దీనికి ఇప్పుడు మనం పరిష్కారం వెతుక్కోవాలంటే ఏం చేయాలి? తప్పదు, ఏదో విధంగా బతికేస్తాను. కొంతమంది ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, భగవంతుడు ఇచ్చిన ఆయుసు 100 సంవత్సరాలు అయినప్పటికీ ఉన్నన్నాళ్ళు ఏదో ఒక మన నోటికి మంచి రుచులు కావాలని కోరుకుంటూ, అది మనకి ఏ విధంగా సెట్ చేస్తుందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నోటికి రుచిగా ఉంటే మాత్రమే చాలని ఆలోచించి, రకరకాల కెమికల్లు కలిపిన బయట ఒక విధంగా చెప్పాలంటే మనం ఒంటికి రాసుకునే సబ్బులు కానీ, పళ్ళు తోముకునే పేస్టులు కానీ, లేదా కళ్ళకు వాడే మెడిసిన్ కానీ, లేదా తలకు వాడే నూనెలు కానీ, లేదా శరీరానికి రాసుకునే సబ్బులు కానీ, ఇలాగే చెప్పుకుంటూ పోతే మార్కెట్లో ఏది దొరికితే అది మనకి ఏదో అందంగా కనపడాలని అని చెప్పేసి మనం రకరకాల మార్కెట్లో కొనుక్కు తెచ్చుకుండి వాడుకుంటూ ఉన్నాం. వాటిల్లో ఎంత కెమికల్ ఉందో ఏమిటో మనం ఆలోచించాం. ఆ కెమికల్ ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా చెడగొట్టి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అది ఎవరో గ్రహించరు. ఎందుకనో ఏంటి అసలు మానవ జీవితం అంటే అంత సులకనైపోయిందా? మానవ జీవితాన్ని సంపాదించాలంటే ఎన్ని కోట్లు పెట్టినా మనం ఎలా సంపాదించగలమా? ఒక టీవీ 10,000 20,000 పెట్టి ఒక టీవీ కొంటాం. దాన్ని గీతలు పడకుండా, మరకలు పడకుండా దానిపైన కవర్ వేసి ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉంటాం. అంటే అది డబ్బులు పెట్టుకున్నామని చెప్పేసి దాని మీద శ్రద్ధ ఎక్కువ పెడతాం. అంటే మానవ జీవితం ఉచితంగా వచ్చిందనా? అసలు ఏంటి ఏమనుకుంటున్నారు? మానవ జీవితం అంటే ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా ఏ విధంగా కూడా సంపాదించలేనిది ఈ మానవ జన్మ. అటువంటి మానవ జన్మ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే భగవంతుడు ఇచ్చిన ఆయుస్సు తీరిన తర్వాత అది ఏం జరిగినా మనం ఏం చేయలేం. కాకపోతే మనం ఉన్న పొజిషన్లో మనం సక్రమంగా మన శరీరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకని మార్కెట్లో ఏ దొరికితే అవి తెచ్చుకుని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోకుండా, వాటి కలుషిత బారిన మనం పడకుండా, మనం సక్రమంగా మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మంచి మార్గాన్ని ఎత్తుక్కుండి, ఆ మంచి మార్గం ఎక్కడుంది? ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్తా, అక్కడ దాకా ఎందుకు వెళ్తామంటే దేవుడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే దండం పెట్టుకోవచ్చు కదా. అంటే ఆ దేవస్థానానికి వెళ్ళినప్పుడే మనకు మోక్షం అనేది ఆ భగవంతుడు నా భక్తులు నా దగ్గరికి ఇంత శ్రమపడి వచ్చారని చెప్పేసి ఆయనకు ఆలోచన పుట్టి మనం దీవింతాడు. అంటే అదేవిధంగా మనం మంచి మార్గాన్ని ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? పూర్వం ఆయుర్వేదంలో ఎన్నో రకాలు ఉండి, పొద్దున్నే సంటి పిల్లలకి జీలకర్ర ధనియాల రసం తీసి ఒక అరసింస వేసేవారు. వారికి అజీర్ణం ఇవి లేకుండా శుభ్రంగా ఉండేవి. అదే పెద్దవారు వారానికి ఒకసారి శనగుండి గాను నూనెతో నలుగు పిండి పెట్టుకుండి శరీరాన్ని చక్కగా కాపాడుకునేవారు. అదేవిధంగా
చెవుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని వారానికి ఒకసారి తలస్నానం చేసినప్పుడు చెవుల్లో నూనె వేసుకునేవారు. అలాగే 6 నెలలకో 3 నెలలకు ఒకసారి మన శరీరం శుభ్రం పడాలని చెప్పేసి ఆముదం పట్టించేవారు. ఆముదం తాగిన తర్వాత మన శరీరంలో ఉన్న చెడు పదార్థం అంతా మోసం రూపంలో బయటకు పోయేది. బయటకు పోయి మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండేది. అదే కాకుండా వారానికి ఒకసారి ఉపవాసం పెట్టుకునేవారు. ఉపవాసం ఎందుకంటే ఈ వారం రోజులు మనం కడుపు నిండా భుజించి ఉండటం వల్ల కడుపులో ఈ కొంచెం ఈ మన తిన్న ఆహారం ఎగస్ట్రాగా పేరుకుపోయి ఉంటే దాన్ని సక్రమంగా జీర్ణం కావాలంటే ఒకరోజు ఉపవాసం ఉండాలని చెప్పేసి ఆ ఒక్కరోజు ఉపవాసం పెట్టుకుని ఉండేవారు. ఆ ఒక్కరోజు ఉపవాసం వల్ల ఈ మన పొట్టలో అరగకుండా ఉండేది పదార్థం ఏదైనా ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల శుభ్రంగా అరిగిపోయి బాడీ అంతా ఫ్రీగా ఉండేది. ఆ విధంగా మన పెద్దలు వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. కానీ మనం ఏం చేస్తున్నాం, రకరకాలుగా పలావ్ అని బిర్యానీ రకరకాల పేర్లు పెట్టి వాటిని భుజింతూ వాటిలో రకరకాల కెమికల్ కలుపుతూ నోటికి రుచిగా బాగుంది కదా అనేది భుజింతుంటే అది పేగులు శుభ్రం పుండ్లు పడిపోతాం, కిడ్నీలు పాడైపోతాం, తర్వాత గుండె ఓలు పడతాం, లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ కూడా బిజ్జరు పడిపోయి ఏ టైం మన వాయువు ఆగిపోతుందో తెలియకుండా రకరకాలుగా మనం బాధపడుతూ ఉన్నాం. వీటిని నుంచి మనం బయటపడే మార్గం వెతకాలి. మన జీవితాలు భగవంతుడి ఇచ్చిన ఆయుస్సు ఉన్నంత వరకు మనం సక్రమంగా కాపాడుకోవాలంటే మనం మంచి మార్గాన్ని వెతుక్కోవాలి. మంచి మార్గం అంటే అది ఎక్కడుంది? ఒక ఆయుర్వేదం తప్ప ఏ మార్గం లేదు. ఆయుర్వేదం అయితేనే అన్ని రకాల సమస్యలను పరిష్కరించగల శక్తి ఆయుర్వేదానికి ఉంది. అది ఎలా అంటే పూర్వం మునీశ్వరులు వారు ఎంతో తపస్సు చేసి మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధాలను మనం తేవాలని చెప్పి వారు అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఏ మూలిక ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఈ మూలికలను ప్రజలకు అందిస్తే ముందు ప్రజలు ఆరోగ్యాలు ఎలాగ మెరుగుపడతాయని ఆలోచించి వారు మన వంటింట్లో వాడే ప్రతి దినుసు కూడా ఆ మహానుభావులు ప్రసాదించిన ప్రసాదమే మనకు. అవి వాడడం వల్ల ఎలా మన కూరలో తాలింపులు వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆ మహానుభావులు మునీశ్వరులు వారు తపస్సు వల్లే మనకి వంటింటికి వచ్చి చేరాయి. వాటి వల్ల మన ఆరోగ్యాలు ఎంతో మెరుగ్గా ఉండేవి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, జీలకర్ర నూరుకునే ప్రదేశంలో కూడా మన మాతృమూర్తులు లేరు. ఎందుకంటే టీవీ సీరియల్ పోతే ఆ టీవీ సీరియల్ పోతే మళ్ళీ మనం చూడలేము. కానీ మన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఆ సీరియల్ మాత్రం మిస్ కాకూడదు అనే ఆలోచనలో మనం ఉండిపోయాం. కనుక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, జరిగిందని మనం పోడ్చలేము. కానీ ఇప్పుడైనా మనం ఆలోచించి మార్కెట్లో 3 రకాల ప్రోడక్ట్లు వచ్చినప్పటికీ అందులో ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించకుండా ఈ మధ్యగా మనం టీవీలో చూస్తున్నాం కొన్ని రకాల మసాలాలు. వాటిలో మనకి శరీరాన్ని నాశనం చేసే కెమికల్ కలుపుతున్నారు. అవి WHO పూర్తిగా వాటిని పరిశోధన చేసి ఇవి వాడకుండా బాబోయే అని వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటున్నా సరే మనం ఆలకించకుండా ఏదో వెంటనే మనకి ఏ సినిమా లేకుండా అయిపోతుంది కదని చెప్పేసి ప్యాకెట్ కొనేసుకుంటాం, 2 చెంచాలు కూరలు వేసేసుకుంటాం, తినేస్తాం. అదేమవుతుంది, రాను గ్యాస్ట్రిక్ తయారై ఆ గ్యాస్ట్రిక్ వల్ల ఎక్కడ ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో తెలియదు. గ్యాస్ట్రిక్ అంటే తేలిగ్గా తీసి పారేస్తారు. ఆ గ్యాస్ట్రిక్ అనేది మొత్తం మన శరీరంలో మన పొట్టలో ఉన్న ఆహారాన్ని సక్రమైన మార్గంలో వెళ్లకుండా దాన్ని పాడు చేసి అది ఏ విధంగా అవుతుందనేది చెప్పడం కూడా మనకు అంతు తెలియని ప్రశ్న అయినప్పటికీ నవరంధ్రాల నుంచి రంధ్రం నుంచి ఏ వాయువు బయటికి పోతే అదే మనకు మంచిగా ఉపయోగపడుతుంది. ఈ నవరంధ్రాల నుంచి ఈ వాయువు బయటికి ఎలాగైతే పోకుండా ఉంటుందో అప్పుడు మన బాడీ అంతా ఏమవుతుంది, ఒక ఉదాహరణకు
ఒక కుక్కర్ ఉంటుందండి. కుక్కరు దాంట్లో వంట చేసుకుంటాం. వంట చేసుకునేటప్పుడు అది సక్రమంగా పైన ఏం చేస్తారంటే ఆ గ్యాస్ పైకి పోవడానికి ఒక పైన క్యాప్ ఇస్తారు. అది గ్యాస్ ఎక్కువైనప్పుడల్లా బయటకు వదిలేస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ మూత లోపల ఈ యొక్క ఆ కుక్కర్లో ఉండే ఒక దాన్ని ఏమంటారంటే అందులో చెత్త చెదారం ఆ ఆ మూత బెంచ్ దగ్గర పేరుకుపోయి ఇది ఏమవుతుందంటే కుక్కరు ఒకేసారి అకస్మాత్తుగా పేలిపోవడం జరుగుతుంది. అది చాలా దిక్కులు మనం చూసాం. అదేవిధంగా మన శరీరం కూడా ఈ గ్యాస్ వాయువులని నవరంధ్రాల నుంచి బయటికి పోయే విధంగా మనం చూసుకోవాలంటే వాటికి సక్రమైన ఆహారం ఇవ్వాలి. సక్రమైన ఆహారం ఇచ్చినప్పుడు అవి సక్రమంగా మన అగ్నిభూతం అనేది మన కడుపులో ఉంటుంది. అగ్నిభూతం సక్రమంగా గ్రహించి దాన్ని ఎక్కడికి దేన్ని పంపాలో, మంచి లక్షణాలని శరీరానికి ఎలా ఇవ్వాలో, చెడుతత్వాన్ని బయటికి ఎలా పంపించాలో అన్నీ ఆలోచించి అగ్నిభూతం అనేది దాన్ని డివైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే వీటన్నిటికీ నేను చెప్పింది బయట మార్కెట్లో ఏవి దొరికితే అవి తినకండి. బయట మార్కెట్లో మనం ఏం దొరికితే అవి తెచ్చుకుంటున్నాం సౌకర్యం వస్తున్నాయి కాదని చెప్పేసి. కానీ మన శరీరానికి మంచి చేసే వస్తువు ఒక ₹5 ఎక్కువగానే ఉండొచ్చు. కానీ ₹5 ఎక్కువ ఉందని చెప్పేసి ₹5 తక్కువ ఉన్న వస్తువుని కొనుక్కుని తింటే అది ఏమవుతుంది, మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ చేసిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తాం. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, వారి ఇబ్బందులు వారివి. నీకున్న కంప్లైంట్కి ₹1,00,000 అవుద్ది బాబు, లేకపోతే 2 లక్షలు అవుద్ది, లేదా 50,000 అవుద్ది అని వారు చెప్తారు. దేవుడు మంట అప్పో సప్పో చేసి మెడలో పుత్తో పోసో తాకట్లో పెట్టి హాస్పిటల్ ఖర్చు కట్టుకుంటాం. మళ్ళీ ఒక నెల 2 నెలలు లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగుంటుంది. మళ్ళీ వచ్చింది మళ్ళీ మొదలుకొద్ది మళ్ళీ వెళ్తాం. ఈ పరిస్థితులను బయటపడాలంటే మనకొక చక్కటి ఆయుర్వేదం తయారు చేసే కంపెనీ ఇది 2007లో పంజాబ్లో స్థాపించబడింది. పూర్తిగా భారతదేశంలో తయారైన ఉత్పత్తులు ఇవి. ఈ ఉత్పత్తులు 5 రకాల తులసులతో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ నిత్యం మనం దాని ఖరీదు వచ్చి ₹210 అలా ఉంటుంది. అదొక మనిషి వాడుకుంటే ఉదయం సాయంకాలం వాడుకుంటే దాదాపుగా 2 నెలల్లో వస్తుంది. అంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక నెలకి ₹500-600 ఫీజు తీసుకుంటాడు. అందులో ₹210 ఖర్చు మన కాదనుకుండి ఇది నిత్యం వాడగలిగితే 200కు పైగా వ్యాధులను రాకుండా అరకట్టగలిగే శక్తి ఈ శ్రీ తులసికి ఉంది. అదేవిధంగా మన శరీరంలో ఉన్న మలినాలని శుభ్రం చేసి మన రక్తాన్ని ప్రకృతి ఏ విధంగా ప్రసాదించి మనకిస్తుందో ఈ శరీరానికి ఆ విధంగా చేయగల శక్తి ఈ శ్రీ తులసికి ఉంది. అలాగే శ్రీ తులసి కాకుండా అలో డైజెస్ట్ అని ఎక్కువగా చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇలాచి అమృతం ఉంది, అది కూడా చాలామంది రక్తం చెడిపోయి చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి కూడా చాలా విధంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా గోమూత్ర, వాతం, పిత్తం, కఫం అనే మన శరీరంలో 3 ధాతువులు ఉంటాయి. ఆ 3 ధాతువులు సమానంగా ఒక తక్కిడి తూకంలో మనం సమానంగా బరువు వేసినప్పుడు అవి ఎలా చూపెడుతుందో అదేవిధంగా ఈ 3 ధాతువులు సమానంగా ఉన్నప్పుడు మనకి ఏ అనారోగ్య సమస్యలు రావు. ఆ 3 ఎప్పుడైతే మనం తినే ఆహారం వల్ల హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. హెచ్చుతగ్గులు అయినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఒకదాన్ని ఒకటి పోరాడుకుండి, అంటే శత్రువులు ఒక 2-3 శత్రువులు ఏ విధంగా పోరాడుకుంటారో అలాగే ఒక మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, వారు ముగ్గురు ఒకే మాట మీద నడిస్తే వారు చేసే పని ముందుకు సక్రమంగా జరుగుతుంది. అదే ఒక మంచివాడు ఒక శత్రువు ఇద్దరు ఎదురుపడ్డారనుకోండి, వీడు కత్తి తీస్తాడు, కర్ర తీస్తాడు, రాయి తీస్తాడు, ఇలా దెబ్బలాడుకుంటాయి. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను.
అటువంటప్పుడు ఏం జరుగుతుంది? ఈ 3 ధాతువులు ఓదానికోటి విరుద్ధాల అయ్యే శత్రువుల కింద మారిపోయి మన శరీరాన్ని సర్వనాశనం చేస్తాయి. వాటిని సర్వనాశనం కాకుండా కాపాడుకోవాలంటే మనం తినే ఆహారం సక్రమంగా ఉండాలి. తినే ఆహారం సక్రమంగా ఉన్నప్పుడు ఆ 3 ధాతువులు సక్రమంగా సమపాళలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మన తినే ఆహారం వల్ల ఇది చెడిపోయినప్పుడు మన దగ్గర మంచి ప్రోడక్ట్ గోమూత్ర అంటే చాలా చక్కటి ఔషధం. అది పూర్వం నుంచి మనం చెప్పింది కదండి. మహర్షులు ఎన్నో విధాలుగా దాని గురించి ఎన్నో గ్రంథాలను తిరగేసి దాని విశిష్టతను ప్రజలకు తెలియజేయాలని, దాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందని ఎన్నో పరిశోధనలు చేసి మనకి అందించిన ఒక అమృతం. అంటే గోమూత్రం మనం అక్కడ దాకా కొనుక్కోవడం ఎందుకు, మన ఇంటి దగ్గరే మన గోవుల మేపుని తాగొచ్చు కదా అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం చేలో పంట పండుతుంది, ఆ పంటను అలా తెచ్చుకుని తినలేం కదా. దాన్ని మిల్లాడించుకుండి మళ్ళీ దాన్ని శుభ్రంగా రాళ్ళు ఏమీ లేకుండా ఏరుకుండి దాన్ని వంట చేసి దాంట్లోకి మనం కూరలో మనకి సక్రమంగా చేసుకున్నప్పుడు మనకి ఆహారంగా తయారవుతుంది. అలాగే ఈ గోమూత్రాన్ని ఏం చేస్తారంటే మన కంపెనీ ఐఎంసీ కంపెనీ వారు సక్రమంగా దాన్ని అంటే పెద్దలు చెప్తుంటే విన్నమాట, సారా బట్టి పెట్టి సారాని ఏ విధంగా అయితే బట్టి పెట్టి దాన్ని ఎలా కాస్తారో అలాగే ఒక బట్టి పెట్టి ఆ బట్టీలో కాసి దాంట్లో వచ్చిన చెమట బిందువులను మాత్రమే తీసి మనకు ఒక మెడిసిన్గా మన కంపెనీ వారు అందించడం జరుగుతుంది. కనుక ఈ గోమూత్రాన్ని వాడటం వల్ల లాభాలు ఏంటంటే మన పేగుల్లో ఎన్నో రకాల క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తున్నాయి. ఆ క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయగల సత్తా ఈ గోమూత్రంలో ఉంది. అటువంటి గోమూత్రాన్ని ప్రతి నిత్యము వాడుకుంటే శరీరం చాలా శుభ్రపడి వాతం పిత్తం కఫం ఈ 3 ధాతువులు సమపాళలో ఉండి సక్రమంగా కాపాడగలిగే సామర్థ్యం ఈ గోమూత్రంలో ఉంది. అలాగే ఇలా చెప్పుకుంటూ ఉంటే 360 రకాలకు పైగా ఐఎంసీ కంపెనీ ప్రోడక్ట్లు పూర్తిగా ఎటువంటి కెమికల్లు కలపకుండా నేచురల్ 2500 ఎకరాలకు పైగా మన ఐఎంసీ కంపెనీ ల్యాండ్లో తన సొంతంగా పండించి ఎటువంటి కెమికల్లు వాడకుండా వాటి నుంచి సక్రమంగా ప్రతిదీ ఎంతో మన కంపెనీలో ఎంతో గొప్ప డాక్టర్లు వారి పరిశోధనలు చేసి దీన్ని మానవజాతికి వారు చేసేది వ్యాపారం అయినప్పటికీ ప్రజల్ని మంచి మార్గంగా నడిపించి వారి ఆరోగ్యాలను కాపాడితే మంచిదైన ఒక ఆలోచనతో వారు మనకి ప్రోడక్ట్లు అందించడం జరుగుతుంది. కనుక ఈ ప్రోడక్ట్లు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర వాడుకుండి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని మరీ కోరుకుంటూ, ఇదే విధంగా ఇప్పుడు చాలామంది షుగర్తో బాధపడుతూ ఉన్నారు. షుగర్ కూడా మన దగ్గర మనం ఆయుర్వేదం అది మెడిసిన్గా మాత్రం చెప్పుకోకూడదు, కానీ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఆహారంగా చెప్పుకోవడం వల్ల ఏంటి లాభాలంటే, ఆహారం అంటే మనం ఏ మంచి ఆహారం తింటుందో అదే మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఆయుర్వేదం ప్రోడక్ట్లు వాడుకుంటే మనం చాలా మంచి జరుగుతుంది, చాలా ఉపయోగం ఉంది. ఇందులో థైరాయిడ్కి సంబంధించి మెడిసిన్ ఉంది, అలాగే షుగర్కి సంబంధించి ఉంది, లివర్కి సంబంధించి ఉంది, కిడ్నీలకు సంబంధించి ఉంది, కంటికి ఐ డ్రాప్స్ ఉంది, తలకి నూనె ఉంది, ఒంటికి సబ్బులు ఉన్నాయి, ఒంటికి మసాజ్ ఆయిల్ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు తెల్ల జుట్టు రావడం వల్ల రంగులు వేసుకుంటున్నారు, ఆ కలర్ కూడా మన కంపెనీలో ఉంది. ఇలాగే చెప్పుకుంటూ పోతే 360 రకాలకు పైగా ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇవే కాకుండా యానిమల్ కేర్ అంటే మన పశువులు కానీ, కోళ్ళు కానీ, మేకలు కానీ, మన పెంపుడు జంతువులు ఏమైనా సరే, చేపలు కానీ, కోళ్ళ పారాలకు కానీ మన కంపెనీ వారు చక్కటి కాల్షియం తయారు చేశారు. అలాగే మినరల్ మిక్సర్ అది కూడా ఉంది మన కంపెనీలో.
అవే కాకుండా మన కంపెనీలో అగ్రికల్చర్ అంటే మనం సొంతంగా కూరగాయలు పండించుకుంటే సొంతంగా ధాన్యం పండించుకోవాలని ఎవరైతే ఆలోచనతో ఉంటారో వారందరికీ కూడా మన కంపెనీలో అగ్రికల్చర్కి సంబంధించి గుళికలు ఉంటాయి. అదే విధంగా పురుగు మందులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. సొంతంగా వ్యవసాయం చేసుకుని సొంతంగా మనం పండించుకుని తినాలనుకునేవారు ఈ ప్రోడక్ట్ని కూడా వాడుకోవచ్చు. అలాగే పశువులకు కూడా మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి, అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ చాలా దూరం ఆలోచించి మన జీవితాలను మనమే కాపాడుకోవాలి. ఏం తిన్నా పర్లేదు మరి అని దేవుడు అన్నాడు అంటే దేవుడు మనల్ని ఏమీ చేయలేడు. మనం జాగ్రత్తలో మనం ఉన్నప్పుడే దేవుడు మనం కాపాడతాడు. మనం ఏం చేసినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడంటే ఎలాగా సాధ్యమవుతుంది? అది మనం చెప్పుకుంటేనే దేవుడు మనకు చూస్తాడు. మన శరీరంలో ఆత్మ ఇమిడి ఉంది కాబట్టి అది ప్రతి మనం తప్పు చేసినా ఉప్పు చేసినా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మనం ఒక తప్పు చేద్దామని అనుకున్నప్పుడు ఇది తప్పు, నువ్వు ఈ మార్గాన్ని వెళ్ళకు, ఈ మార్గాన్ని వెళ్తే నీకు ముందు ముందు ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ఆత్మ మనం హెచ్చరింతుంది. అయినా మనం వినం. పక్కడు మనం చూస్తాడేటి, మనం వాడు చూసి లోపల మనం బయటికి వెళ్ళిపోతాం అని మనం అనుకుంటాం. కానీ ఆత్మ హెచ్చరించి అంటే కొంతమందికి అనుమానం రావచ్చు, ఆత్మ హెచ్చరిస్తుంది అదే ఆపొచ్చు కదా అనుకుంటారు. కానీ మనం ఎలాగైతే చెడు తిండికి అలవాటు పడి మన నోరుని మనం అదుపులో పెట్టుకోకపోతున్నాం, అలాగే ఆత్మ ఈ శరీరంలో ఇమిడి ఉంది కాబట్టి ఈ శరీరం ఏది చెప్పితే అది మాత్రమే ఆలకించాలి తప్ప దాని స్వతసిద్ధిగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆత్మకు లేదు. ఈ శరీరం నుంచి బయటకు పోతే తప్ప ఆత్మకు తన సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉండదు. అందుకు ఏం చేస్తుంది అంటే ఆత్మ హెచ్చరించడం మాత్రమే చేస్తుంది. మనం ఏ తప్పుడు మార్గాన్ని నీ కర్మరా బాబు, నువ్వు ఎలా పడితే అలా వాడు, నేను చెప్తానని చెప్పేసి తన పని తను చేసుకుంటూ పోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఏ పని చేసినా ఆలోచించి మన జీవితాలను మనమే కాపాడుకోవాలి. అందుకని ఈ వీడియోని ఎవరు కూడా కట్ చేయకుండా కడకే చూసి నేను చెప్పేది మంచి అని మీకు అనిపిస్తే ఈ మంచి మార్గాన్ని ఆలోచించి మన జీవితాలను మనమే కాపాడుకోవాలి. మన జీవితాలు ఏ దేవుడు వచ్చి మనల్ని కాపాడు. కానీ అలాగని చెప్పి భగవంతుడు వదిలేస్తాడని కానీ దీని అర్థం. భగవంతుడు చెప్తాడు మీకు మంచి మార్గం ఉందరా, ఆ మార్గాన్ని వెళ్ళండిరా అని చెప్తాడు. అది మనం ఆచరించవలసిన ధర్మం మనది. ఆచరించకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే తను మంచి మార్గం అదుగు అని చూపెడతాడు. ఆ మంచి మార్గాన్ని మనం అనుసరించకపోతే అక్కడ మనకు ఏదైనా అన్యాయం జరిగితే భగవంతుడు మనల్ని మంచి మార్గం ఉన్నాయి తీసుకెళ్తాడు. అంతేగాని మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే ఇన్నంత మాత్రాన మనకు మంచి జరగదు. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించి, ఇప్పుడు స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాగా ఎక్కువ గ్యాస్ ట్రబుల్తో ఇంకా వారు ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకున్నా ఏదో ఒక బిళ్ళ తెచ్చేసుకుంటారు, ఆ బిళ్ళకి పని చేద్దాం మళ్ళీ అన్నాడు మామూలే. మనం పూర్తిగా దీన్ని అదుపు చేయగలగాలంటే మనం ఆయుర్వేదం వైపు మలటమే మంచిది. ఆయుర్వేదం వైపు మలటం వల్ల మనకెంతో మేలు జరుగుతుంది. దాన్ని ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా. మీకు 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ మరీ అడుగుతున్నాను. ఎందుకంటే ఆయుర్వేదం అంటే చిన్నచూపు చూడకండి. ఆయుర్వేదం అంటే మన జీవితాలని, ఈ భూమిని కాపాడగల శక్తి ఆయుర్వేదానికి ఉంది. అటువంటి ఆయుర్వేదాన్ని మనం చిన్నచూపు చూడొద్దండి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆయుర్వేదం వైపు మారండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ఆయుర్వేదం అయితేనే మంచి మనకు చేస్తుంది. అది మనంతటా మనం తయారు చేసుకున్నది మనకు ఉపయోగపడదు. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా తయారు చేయగలిగితేనే మనకి మెడిసిన్గా మనకు ఉపయోగపడుతుంది. అటువంటి కంపెనీ అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు ఎంతో శ్రమపడి ఎన్నో పరిశోధనలు చేయించి మనకు ఈ ప్రోడక్ట్లను అందిస్తున్నారు. అలాగే వంట నూనె తవుడు నుంచి తీసిన నూనె మన దగ్గర ఉంటుంది. ఇలాగే మన శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్క
ప్రోడక్టు మన దగ్గర ఉంది. అది మెడిసిన్గా మాత్రం మనకు పనిచేస్తుంది. అలాగే చాలామంది చర్మ వ్యాధులతోటి రకరకాల ఎలర్జీ అంటే దగ్గు, రొంప, ఇలాగ శరీరం దురదలని ఇలాంటి రకరకాలు ఉంటాయి. వాటిలో కూడా లిక్విడ్లు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ వాడుకోండి. సక్రమంగా మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటారని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను చెప్పిన ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి మీ జీవితాలు కాపాడుకుంటారని మరీ కోరుకుంటున్నాను. అంటే మంచి అనేది ఎవరో ఒకరు వల్ల నలుగురికి తెలిస్తే తప్ప అది ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పకుండా దాంట్లో మంచి ఎవరికీ తెలియదు. అందుకనే ఈ యొక్క ఐఎంసీ కంపెనీలో మంచి లక్షణాలు ఉన్నాయని ఒక ఆలోచనతో మీకు అందరికీ వివరిస్తున్నాను. మీరు అందరూ ఆలోచించి, కొంతమంది అనుకుంటారు డబ్బులు ఎక్కువైపోతున్నాయి, మనం ఈ ప్రోడక్ట్లు కొంటే ఆయుర్వేదం వైపు వెళ్తే మనం డబ్బులు ఎక్కువైపోతాయి అనుకుంటారు. కరెక్టే, మీరు అనుకున్నదే నిజం అనుకుందాం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చేయి చూపించుకుని వస్తే ఒక జ్వరమో రొంపని చేయి చూపించుకుని వస్తే 2000 అవుతుంది ఎన్నాళ్ళకి, ఒక నెలకి. దీంట్లో ఒక నెల ఆడితే 200, 300, బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి 1000, 1500 ఖర్చు అవుతుంది. ఇది వాడితే 6 నెలలు కంటిన్యూగా వాడగలిగితే 6 నెలల్లో మన శరీరంలో రక్తంలో ఉన్న మలిన తత్వాలన్నీ కూడా శుభ్రంగా క్లియర్ అయిపోయి అక్కడి నుంచి మనం చిన్న సమస్యలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పని ఉండదు. అది మంచిదా ఇది మంచిదా ఒకటిసారి మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుని నేను ఏదో చెప్తున్నాను ఏదో కాలక్షేపం కనుక్కోకుండా దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి ప్రతి ఒక్కరూ ఈ మార్గాన పయనించి అందరూ ఆరోగ్యాలతో భగవంతుడిచ్చిన 100 సంవత్సరాలు మనం అందంగా ఈ భూమిపైన నిత్యము ఆ భూమాతకి వందనం చెప్పుకుంటూ ముందుకు సాగాలని మన ప్రయాణం కోరుకుంటూ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించి ముందుకు సాగాలని కోరుకుంటూ, మీకు నేను చెప్పిన ప్రోడక్ట్లు అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. దీనికి పూర్తిగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా WHO సర్టిఫికేట్ కలిగిన ప్రోడక్ట్లు ఉంటాయి. WHO సర్టిఫైడ్ అంటే చిన్న సంస్థ కదండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీంట్లో మంచి ఉందని వారు పరిశోధనలు జరిపిన తర్వాత మాత్రమే సర్టిఫైడ్ చేస్తారు. దీంట్లో ఎటువంటి కెమికల్ కానీ ఇబ్బందులు ఉన్నాయంటే వారు సర్టిఫైడ్ చేయరు. కొన్ని కంపెనీలు ఉన్నాయి, బయట కంపెనీలు, అవి ఏదో కొంత డమ్మీలు సృష్టించి వారికి నచ్చినట్టు ఈ మార్కెట్లో అమ్మేసేసి వారు ఏదో లాభాలను ఆర్జించి ఏదో ప్రజలు ఏమైపోతే మనకెందుకు, మన డబ్బులు మనకు వచ్చే సాలన్న ఆలోచనలో ఉంటాయి. కానీ ఐఎంసీ కంపెనీ ఆ విధంగా మాత్రం ఆలోచించకుండా మనం కష్టపడి చేసిన దానికి మాత్రమే ఫలితం మనం తీసుకుని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఐఎంసీ కంపెనీ ముందుకొచ్చి ఈ యొక్క ప్రోడక్ట్లను తయారు చేస్తుంది. వీటిని ప్రతి ఒక్కరూ వాడుకొని మీ ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారని కోరుకుంటూ మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. ధన్యవాదాలు. సెలవు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శుభం.